ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియన్ స్పేస్ స్టేషన్ BAS భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏది రైటో ఏది రాంగో చూద్దాం. BAS-1 ఫస్ట్ మాడ్యూల్ ఈజ్ టు బి లాంచ్డ్ ఇన్ 2028. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఈజ్ టు బి ఆపరేషనల్ బై 2035. BAS will be placed in low earth orbit and Indian space station is announced in August 2025. సో మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కరెక్టే. ఫస్ట్ ఏంటి? ఈ ఇండియన్ స్పేస్ స్టేషన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ని మొన్న నేషనల్ స్పేస్ డే రోజు అంటే August 23rd రోజు అనౌన్స్ చేశారనమాట. ఓకే, సో మనకి ఈ ఆప్షన్ కరెక్టే. అండ్ ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్లో 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ 5 మాడ్యూల్స్లో ఫస్ట్ మాడ్యూల్ BAS-1ని 2028 వరకు లాంచ్ చేస్తున్నారు. అండ్ ఆ BAS-1 మాడ్యూల్ని ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటే 450 కిలోమీటర్స్ అబౌవ్ ద ఎర్త్ దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ కంప్లీట్ 5 మాడ్యూల్స్ BAS భారతీయ అంతరిక్ష స్టేషన్ కంప్లీట్గా ఎప్పటి నుంచి ఆపరేషన్లో వస్తుంది అంటే 2035 వరకు. సో దిస్ ఈజ్ అబౌట్ ద భారతీయ అంతరిక్ష స్టేషన్. సో మనకి ఇంకా మిగతా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఏమున్నాయి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS దీన్ని ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు? నాసా, రాస్కాస్మోస్, జాక్సా అండ్ యూరోపియన్ స్పేస్ స్టేషన్ అండ్ కెనడియన్ స్పేస్ స్టేషన్. ఈ 5 కలిసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఆపరేట్ చేస్తున్నాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1998లో స్టార్ట్ అయింది. అండ్ 2030 వరకు ఇది ఆపరేట్ అవుతుంది. అంటే 2030లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది రిటైర్ అవుతుంది. మనకి ఇంకొక స్పేస్ స్టేషన్ కూడా ఉంది. అదేంటి అంటే చైనా వాళ్ళది టియాంగాంగ్. సో టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఇది ఎవరిది? చైనా వాళ్ళది. ఇది ఎప్పటి నుంచి ఆపరేషన్లో వచ్చింది? 2022 నుంచి. సో ఇవి మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్. ఇవే ISS ఏమో ఈ 5 కలిసి ఆపరేట్ చేస్తున్నాయి. ఇంకోటి కొత్తది వచ్చేసి చైనా. ఇప్పుడు మన రాబోయేది ఇండియాది భారతీయ అంతరిక్ష స్టేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద భారతీయ అంతరిక్ష స్టేషన్.